ఎక్కడికొచ్చినా సరే మీ లేడీస్‌కి మాత్రం షాపింగ్‌కి ఏ అడ్డు ఆపు ఉండదు. అదేంటో ఏ ప్లేస్‌కి వెళ్ళినా మీకు అన్నీ దొరికిపోతాయి అని హస్బెండ్ అంటున్నారు. అదెందుకంటున్నారో ఇప్పుడు చూసేద్దాం. హాయ్ అండి. ఇగోండి మేము లండన్‌కొచ్చేసాం. లండన్ కంటే లండన్‌కి అనుకున్నారా? అంత సీన్ లేదులెండి. శ్రీకాకుళంలో ఉండే లండన్ సిటీ ఎగ్జిబిషన్‌కొచ్చేసామనమాట. చాలా బావుందండి. ఇక్కడ సెట్టింగ్ అయితే లండన్ సిటీ ఎగ్జిబిషన్ పెట్టారు. సెట్టింగ్ అయితే చాలా బావుంది. మనిషికి టికెట్ రూ. 80 పడింది. ఇక్కడ చూడండి ఫోటోస్‌కి ఎంత కన్వీనియంట్‌గా అన్నీ సెట్ చేశారో చాలా బావుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ జనరల్‌గా ఇక్కడ ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేయడం పక్కన పెడితే అందరూ ఫోటోస్ మీద, వీడియోస్ మీదనే కాన్సంట్రేషన్ ఎక్కువుందండి. ఇంక్లూడ్ మనం కూడా ఉన్నానండి. అయితే ఇటు సైడ్, అటు సైడు మనం మూవీస్‌లో చూస్తాం కదండీ! అట్లాగనే కనిపిస్తుందండి. చాలా అంటే మనకి ఎలా ఉందంటే రియల్‌గా ఫోటోస్ అంటే రియల్‌గా మనం హౌసెస్‌ని చూస్తున్నామా అన్నట్టుగా డిజైన్ చేశారండి. బాగా సెట్టింగ్ అయితే బాగా చేశారండి. నిజంగా హౌసెస్‌లో మనకి మొత్తం అంతా ఎలా మెట్లు అన్నీ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయండి. ఫోటోస్ అయితే దిగితే మనం నిజంగానే ఆ ఇంట్లో ఉండి ఫోటోస్ దిగామా అన్నట్టు ఉంటుందండి. అంత 3D ప్రింట్‌తో చాలా బావుంది. ఇక్కడ చూసారా లోపల ఎంత నీట్‌గా సెట్ చేశారో. మనకి సిటీస్‌లో అంటే ఇప్పుడు మనం మూవీస్‌లో సాంగ్స్ చూస్తుంటాం కదండీ! సిటీలో షూట్ చేస్తుంటారు. అలా అన్నమాట. భలే పెట్టారండి. నిజంగానే ఇది లండన్ సిటీనా అన్నట్టు ఒక్కసారిగా మన శ్రీకాకుళంలో లేనేమో, లండన్ సిటీలో ఉన్నామేమో అన్న ఫీల్ కలుగుతుందండనమాట. చాలా బావుంది. ఇంకా ఎవరైనా మన శ్రీకాకుళంలో ఉండి ఈ ఎగ్జిబిషన్‌కి వెళ్ళలేదు అనుకుంటే మిస్ అయిపోతారండి. అందుకే త్వరగా వెళ్ళేసేయండి. నెక్స్ట్ ఇది మాత్రం ఈ సమ్మర్ హాలిడేస్‌లో వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ పీకేస్తారు కదా! అది ఎందుకంటే నిజం కాదు. సెట్ కాబట్టి. ఇక్కడ చూసారా చెట్లతోటి ఎంత బావున్నాయో. చాలా వరకు అందరూ ఫోటోస్ అని. బాగా దిగారు. ఎందుకు మా హస్బెండ్ లేడీస్‌కి ఎక్కడికెళ్ళినా కన్వీనియంట్‌గా షాపింగ్ సెట్ చేస్తారని అంటారా? ఇక్కడికి లేడీస్‌కి నెక్స్ట్ కిడ్స్‌కి సంబంధించినవి మాత్రమే ఉన్నాయండి. హస్బెండ్ మాత్రం ఫుల్‌గా మనీ పట్టుకొని వెళ్తేనే వాళ్ళకి పరువు దక్కుతుందేమో అన్నట్టుంది. ఎందుకంటే అలా ఉందనమాట. బ్యాంగిల్స్ కానివ్వండి, ఇక్కడ చూసారా ఫోటోస్‌కి ఎంత బాగా సెట్ చేశారో. ఆహ్, చాలా బావుందండి ఆ రోడ్డు వేయడం. నిజంగా ఏదైనా మనం సిటీలో ఉన్న ఫీల్ కలుగుతుంది. చూడండి ఇక్కడ స్టిక్కర్స్ కానీ, మనకి లేడీస్‌కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని ఐటెమ్స్ బట్టలు పెట్టలేదులెండి. అవి ఉంటే ఇంకా అయిపోద్ది. తడిసి మోపుడవుద్ది. ఇక్కడ చూసారా క్లిప్స్, హెయిర్ క్లిప్స్, బ్యాంగిల్సు, నెక్స్టు వండుకునే సామాగ్రి కూడా అంటే పింగాణీ ప్లేట్లు అలాంటివి కూడా అమ్మేశారండి ఇక్కడ. చాలా బావుంది. ఎగ్జిబిషన్‌లో పెట్టారు. ఇయర్ రింగ్స్ కానీ, లిప్‌స్టిక్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, చెప్పులు ఒకటేంటండి అన్ని హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా అన్ని ఐటెమ్స్ పెట్టారండి. చాలా బావుంది. ఇంకా అంటే జనరల్‌గా లేడీస్‌కి ఎన్ని ఉన్నప్పటికీ ఇక్కడికెళ్ళాము, ఇవి తీసుకున్నాము, ఇక్కడ తీసుకున్నాము, అక్కడ నేను కొన్ని కొనుక్కున్నానులెండి. అవేంటో నెక్స్ట్ వీడియోలో షార్ట్ వీడియోలో పెడతాననమాట. మన వీడియోలలో చూసేయండి మీరు. ఓకేనా? ఇక్కడ చూసారా బ్యాంగిల్స్ కానీ ఎన్ని పెట్టారో అన్నీ ఆహ్, గ్లాస్ బ్యాంగిల్స్ పెట్టారండి. కొత్త మోడల్స్ అని ఇప్పుడు మనకి ట్రెండ్ అవుతున్న మోడల్స్‌లోనే వచ్చాయండి అన్నీ ఓల్డ్ స్టాకు గట్టేం కాదు. అన్నీ ఇప్పుడు న్యూ మోడల్స్ ఇప్పుడు న్యూ అన్నీ చేస్తున్నారు కదండీ! న్యూ మోడల్స్ అని. మనకి పాతవన్నీ వదిలేస్తున్నాము. మళ్ళీ కొత్త మోడల్స్ ఏవొస్తే అవే ట్రై చేస్తామనమాట. అది జనరల్‌గా అందరికున్న పిచ్చేలెండి. చూసారా ఇక్కడ ఎన్ని బ్యాంగిల్స్ పెట్టారో. మొత్తం చాలా వరకు లేడీస్‌కి సంబంధించినవి ఉన్నాయండి. ఆఖరికి కర్చీఫ్స్‌తో సహా ఉన్నాయండి. ఇక్కడ గేమ్స్ కూడా కొన్ని పెట్టారు. పిల్లలు ఆడుకునేవి. గన్ షాట్స్, రింగ్స్ ఇలాంటివి కూడా పెట్టారు. అండ్ జెయింట్ వీల్స్ ఇలాంటివి కూడా పెట్టారు. కిడ్స్‌కి సంబంధించిన టాయ్స్ కానీ, మనకి పెన్స్, పెన్సిల్స్ ఇలాంటివి కూడా పెట్టారనమాట. ఆహ్, మనకి ఇంకా శ్రీకాకుళంలో ఎవరైనా వెళ్ళలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా వెళ్ళండి. ఇక్కడ తినటానికి కూడా అన్నీ పెట్టారు. కాకపోతే ఇక్కడున్న మైనస్ ఏంటంటే, మనం బయట కొనుక్కునే వాటికంటే ఈ ఎగ్జిబిషన్‌లో చాలా కాస్ట్ అయితే ఎక్కువ పడుతుందండి. ఒక వాటర్ బాటిల్‌తో సహా చాలా కాస్ట్ పడుతుంది. సో, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. అండ్ మీ లాస్ట్‌లో ఇంకా ఇక్కడ బయట కొంచెం ఫుడ్ తినేసి ఇంటికి బయలుదేరిపోయామనమాట. ఇంకా మన వీడియో కనుక ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ డిన్నర్‌తో
అనిఫసక్ ఇంకా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.